హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. బీన్స్ ఇదన్నీ మనకు తెలుసు. ఇవన్నీ చిక్కుడు, బీన్స్ ఇవన్నీ కూడా గ్రీన్ వెజిటబుల్స్ అంటామండి. ఇవి కంపల్సరీ హెల్త్కి చాలా మంచిది. బీన్స్ని ముందు అలా మనము ముక్కలు కట్ చేయాలా, లేతగా ఉంటాయి కాబట్టి అందులో పీచు ఎక్కువగా ఉండదు. ముదిరిపోయిన వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. చిన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ పెట్టాలా. దానికి కావలసిన కూర పొడి అండి. ఇది బీన్స్కనే కాదు, ఏ కూరకైనా కూర పొడి. గ్రౌండ్ నట్స్, తర్వాత నువ్వులండి, ధనియాలు, ఎండు కొబ్బెర, కొంచెం మెంతులు, జీలకర్ర. ఇది మనం ఎప్పుడు కొంచెం లైట్గా దోరగా వేయించుకొని పౌడరు రెడీ చేసి పెట్టుకుంటే ఏదైనా తాలింపుకు వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం బీన్స్ తాలింపు చేయాలంటే ఈలోపు మనం కొంచెం తాలింపు వేసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు మనం బాయిల్ చేసుకున్నటువంటి కుక్కర్లో పెట్టుకుంటే పోషకాలు ఏమి పాడవకుండా ఉంటాయండి. ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ పెట్టినా పర్వాలేదు, చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన వాటిని మళ్ళీ మనము ఈ యొక్క ఆనియన్స్లో వేసేసి మనం రెడీ చేసుకున్న కూర పొడి వేస్తే ఈ కర్రీ రెడీ అవుతుందండి. బీన్స్ కర్రీ కంపల్సరీ తినాలా. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, కే విటమిన్ ఉంటుందండి. కంటికి మంచిది, హార్ట్కు మంచిది, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా రకాలుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ గ్రీన్ వెజిటబుల్స్ మనం వాడొచ్చండి. కాబట్టి జనరల్గా బీన్స్ మనము ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.